అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి 18 నెలల డిఏ బకాయిల చెల్లింపులపై ఇంపార్టెంట్ అప్డేట్. సో ముందుగా ఈ బకాయిలన్నీ కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు భారీగా ఉన్నాయి. అయితే కరోనా సమయంలో సుమారు 18 నెలలకు చెందిన డిఆర్లను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది. ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ అలవెన్స్లుగా మిగిలిపోయాయి. వీటిని చెల్లించాలని ఇప్పటి నుంచో ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఆర్లను ప్రభుత్వం అయితే చెల్లించలేదు. ఉద్యోగులు పెన్షనర్లు కలుపుకుని ఏకంగా 1 కోటి మందికి పైగా డిఆర్ బకాయిలు చెల్లించాల్సింది. ఈ క్రమంలో వీటిని చెల్లించాలని కోరుతూ ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశాయి. ఇదే విషయంపై గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీరి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి పాత బకాయిలు చెల్లించేందుకు అంగీకరిస్తే ఒక్క ఉద్యోగికి సుమారుగా 2 లక్షల రూపాయల వరకు ప్రయోజనాలు పొందుతారని దీని ప్రకారంగా ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు ఉద్యోగులకు డిఏ చెల్లిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ చెల్లింపు ఉంటుంది. ఉద్యోగుల లివింగ్ ఖర్చులకు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఈ బకాయిలపై మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో ఇవన్నీ కానీ వర్కౌట్ అయితే ఒక్క ఉద్యోగికి వారి యొక్క ఖాతాల్లో 2 to 3 lakhs వరకు అమౌంట్ అయితే ఈ డిఏ బకాయిల రూపంలో జమ అయితే అవుతుంది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.